తర్వాతి అమ్మాయిని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది నెక్స్ట్ కంటెస్టెంట్. అందరికీ నమస్కారం. నా పేరు నేహా అనుమోలు. నేను బాస్కింగ్ న్యూ జెర్సీ నుంచి వచ్చాను. నేహా ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం కోటి, గానం చిత్ర. ఎలా చెప్పను సినిమా నుంచి ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది. నిన్ననేగా వెళ్ళవన్న సంగతి గుర్తులేని గుండె ఇది. మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. రెప్పవేయనంటోంది, ఎంత పిచ్చి మనసు ఇది. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి. నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకొని. ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ఇద్దరును అంటుంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. బాగుందమ్మా. అస్సలు కదలకుండా ఎలా పాడావు తల్లి, ఎంత చక్కగా పాడావు. నీకు తెలుసు అసలు అంటే నీ గానం పాడింది బాలుగారు చెప్తారు, కానీ కదలకుండా కంఠంలోంచి చక్కగా ఈ ట్యూన్కి తగినట్టుగా చాలా అలవోకగా పాడేసావు. చాలా చక్కగా పాడావు. ఒకసారి ఈ మొదటి చరణంలో ఆ నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తే లేని గుండె ఇది, అది పాడు. అది నిన్ననేగా వెళ్ళవన్న సంగతి గుర్తులేని గుండె ఇది. సరేనమ్మా. అది ఆ ట్యూన్కి అలా అలా ఉన్నాయి. శాస్త్రి గారు ఈయన మేధావి, అనుభూతి ప్రధానమైన కవి. ఈయన చాలా చక్కగా ఏ రకమైన సన్నివేశంలోకైనా సరే ఆయన పరకాయ ప్రవేశం చేసేస్తాడు. చేసి ఆ పాత్రకి తగినట్టుగా చాలా చక్కగా అనుభూతిప్రదంగా రాస్తాడు. మేధావి, ఆలోచింప చేస్తాడు. చాలా సంతోషం, చాలా చక్కగా పాడావు. మరో సంగీత దర్శకుడి ప్రభావం ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న చిప్పును తీసుకుని చాలా అందంగా చేశాడు కోటి. ఫస్ట్ లెట్ us కాంప్లిమెంట్ హిమ్.
నేను ఫస్ట్ ప్రియకు చెప్పిందే, నీకు అంత లేదు కానీ నువ్వు కూడా అలా కాస్త ముద్దుగా పాడుతున్నావు అన్నమాట. కానీ ఆ ముద్దుగా బాగానే ఉంటుంది వినడానికి, ముద్దుగా పాడుతున్నా కూడా బాగానే ఉంటుంది. చిన్న పిల్లలు ముక్కు పచ్చలారిన పిల్లలు అన్నాను కదా, మీరు పాడితే ముద్దుగానే ఉంటుంది. కానీ ఈ పాటకు కావాల్సిన న్యాయం వచ్చినప్పుడు దానికి కొంచెం ఒక చిన్న నిబద్ధత ఉంటుంది పాటకి, అది మెయింటైన్ అవుతుంది. ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిసిప్లిన్. వాట్ ఐ మీన్ టు సే ఈస్ బిట్వీన్ ఎ నోట్ అండ్ నోట్ ది ట్రావెల్ షుడ్ బి వెరీ ప్రిసైజ్. ఇట్ షుడ్ నాట్ గో లిటిల్ హెల్టర్ స్కెల్టర్ అనమాట. కరెక్ట్గా లేన్లోనే కారు వెళ్ళినట్టు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆయన అడిగిన లైన్ ఉంది చూసావా, అది పాడుతున్నప్పుడే స్లైట్లీ ది పిచ్చింగ్ వాజ్ స్లైట్లీ ఫ్లాట్. ఆ తర్వాత ఆల్ ఆప్ కరెక్ట్గా పాడుతున్నావు. బట్ ది థింగ్ ఈజ్, ఎక్కడ నువ్వు బ్రీత్ని కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదన్నమాట. పల్లవి పాడు ఒకసారి. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, అదే ఆ తరగని దూరం తీసుకోవడం కోసమని ముందుగానే అర్లీగా ఆపేస్తున్నావు. అది ఉండకూడదు. అదే నేను నోట్ గురించి చూస్తున్నది. ఈ క్షణం ఒకే ఒక కోరిక కరెక్ట్గా ఉంది శృతిలో. ఈ తీసుకుంటున్నప్పుడే స్లైట్లీ తగ్గుతోంది. ఊపిరిని నియంత్రణ ఎలా చేసుకోవాలని ఒకటి చూసుకో. అలా చెప్పాను కదా, చిన్న పాపాయి పాడినట్టుగా కాకుండా కొంచెం కరెక్ట్గా నిబద్ధతతో ఆ స్వరం ఎక్కడ ఉండాలో అక్కడ దాకా ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి లిటిల్ టైట్ అనమాట, లిటిల్ గ్రిపీ. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. సార్, మీరు లాస్ వెగాస్ వెళ్ళారు ఎప్పుడన్నా? ఇది 10వ రావటం అమెరికా. లాస్ వెగాస్ ఈసారి వెళ్ళాను. లాభమా నష్టమా ఎంత శాతం? అంటే కె రాఘవేంద్రరావు గారు ఇంకా ఆయన మిత్ర బృందం, కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి వాడితో పాటు వెళ్ళాను. వెళితే అక్కడ చూసిన తర్వాత ఆయన, కవి గారు ఏదన్నా పద్యం వదలండి క్యాషినో మీద అన్నారు. ఇది క్యాషినో కాదు, నాశినో అన్నా. శకుని జూదశాల, శనికి నర్తనశాల, పాపకార్యములకు పాఠశాల, వివిధ పానశాల, వింత మర్దనశాల, సకల సద్గుణముల క్షౌరశాల. అంతా అయిన తర్వాత ఆయన నవ్వడం భలే మజాగా ఉంటుంది. ఆయన ముందు ఎంజాయ్ చేసి దాన్ని బాగుంది కదా అన్నట్టుగా భలే తమాషగా అంటారు.